శాంతి. సూరజ్భాయిజీ చెప్పిన ఆస్కా పురుషార్థ్. బాబా మనందరము నిరంతరము ఉమంగ ఉత్సాహాలతో ఉండడము చూడాలనుకుంటున్నారు. ఏదైనా ప్రాప్తింప చేసుకోవాలనే ఉమంగ ఉత్సాహము, లక్ష్యమునకు చేరుకునే ఉమంగ ఉత్సాహము తపన ఉంటే వ్యక్తులు అనేక వ్యర్థ విషయాలు, అనేక విఘ్నముల నుండి ముక్తులవుతారు. విఘ్నాలలో మరియు విషయాలలో చిక్కుకునేది ఎవరు అంటే ఏమైనా పొందాలి అనే లక్ష్యము లేక తపన లేనివారు. భగవంతుడే సర్వస్వము ఇవ్వడానికి వచ్చారు. మనము ఇప్పటికీ విషయాలలో చిక్కుకొని ఉంటే, ఇప్పటికీ బాబా నుండి కోరుకున్న శక్తులు, వరదానములు పొందలేకపోతే మరి ఇక భక్తిలో పొందగలమా? ఎవరినైతే 2 యుగాలుగా వెతుక్కుంటూ ఉన్నామో, ఎవరి కోసము మార్గమంతా ఎదురు చూస్తూ ఉన్నామో, ఎవరు వస్తారు అని మనసులోనే భక్తిలో ఎన్నెన్నో వాగ్దానాలు చేస్తూ ఉండేవారమో, ఎవరిని చూడడానికి మన నయనాలు దాహంతో ఉండేవో అతడినే పొందిన తరువాత అతడే స్వయంగా సర్వస్వము ఇవ్వడానికి సిద్ధమవుతున్నప్పుడు మరి మనము నిర్లక్ష్యంగా ఉండగలమా? కావున తన జీవితమును ఒక సుందర ఉమంగ ఉత్సాహాలతో నింపుకొని సాగాలి. మహనీయ లక్ష్యము పెట్టుకోవాలి. దీనికోసము చక్కటి పద్ధతి 3 నెలల కోసము చిన్న చిన్న లక్ష్యములను పెట్టుకోవాలి. యోగ చార్ట్ ఎంత ఉండాలి అని, స్వమానములో ఏ రకంగా స్థిరపడాలి, ఏ గుణముపై విశేష అటెన్షన్ ఇవ్వాలి అని ఒక చిన్న లక్ష్యము పెట్టుకోవాలి. ఇలా లక్ష్యము తయారు చేసుకుంటే ఉదయాన్నే 1-2 సార్లు తన పేపరుపై దానిని పూర్తి విశ్వాసము, దృఢత్వముతో రాసుకోవాలి. నేను 3 నెలల కాలంలో ఈ లక్ష్యమును చేరుకోవాలి అని. అప్పుడు మెదడు యొక్క సమస్త శక్తులు, అంతః మనసు యొక్క సమస్త శక్తులు మనల్ని ఆ లక్ష్యమునకు చేర్చుటలో నిమగ్నమై ఉంటాయి. ఆ మార్గమును చేరుటకు మార్గంలో ఏ ఆటంకాలు వచ్చినా వాటిని సహజంగానే దాటేస్తూ వెళ్ళగలుగుతాము. కావున ఉమంగ ఉత్సాహాలతో జీవితమును నిండుగా చేసుకోవాలి. ఏమాత్రం గాబరా పడకూడదు. మహావీరులుగా అవ్వాలి. ఎందుకనగా జీవితము ఒక సుదీర్ఘ మరియు సుందర యాత్ర. దీనిలో ఎగుడు దిగుడులు వస్తూనే ఉంటాయి. ఇంకా మనకి మాయతో యుద్ధము కూడా ఉన్నది. ఇంకా ఇది కలియుగ అంతము. దీనిలో అనేక పరిస్థితులు వచ్చి మన స్థితిని పరీక్షిస్తాయి కూడా. ఇటువంటి సందర్భంలో మనుషులు గాబరా పడడము, బలహీనంగా అవ్వడము కూడా అప్పుడప్పుడు సంభవమే. కానీ మనము దీనిని అసంభవం చేయాలి. ఎందుకనగా మన తోడు స్వయంగా భగవంతుడే ఉన్నారు. స్వయంగా భగవంతుని, సర్వశక్తివంతుని ఛత్ర ఛాయ మన తలపై ఉన్నది. కావున మనము ఎన్నటికీ బలహీనంగా అవ్వలేము. మాయ ఎంత ప్రయత్నించినా, ఎన్ని రకాల స్వరూపాలు తీసుకొని మన ఎదురుగా వచ్చినా మనము మాయను ఓడించాల్సిందే. ఇటువంటి తపన, ఇటువంటి దృఢత్వము మనస్సులో కలిగి ఉండాలి. కామము యొక్క స్వరూపమైన, క్రోధం యొక్క రూపమైన, లేక ప్రపంచంలో లోభం యొక్క వృత్తులు పెరుగుతూ ఉన్నా, లేక అహంకారము రూపంలో మాయ పనిచేస్తున్నా, ఎవరి ఘర్షణ ఎదురుగా వచ్చినా, ఎవరైనా మన మార్గమును ఆపుతున్నా మనము నిరంతరము ప్రగతి యొక్క మార్గంలో ముందుకు సాగుతూనే ఉండాలి. మమ్మల్ని ఆపగలిగే శక్తి ఎవ్వరికీ లేదు అనే విశ్వాసము ఉండాలి. ఎవరైతే నిరంతరము ముందుకు సాగుతారో వారు ముందుకి వెళ్లిపోతూనే ఉంటారు. ఎందుకనగా పరమాత్మని సహయోగము వారి తోడు ఉంటుంది. ఈ సుందర విషయము అటెన్షన్ లో ఉంచుకోవాలి. ఎవరైతే తీవ్ర పురుషార్థము చేస్తున్నారో, ఎవరైతే నిరంతరము ముందుకి సాగాలని కోరుకుంటున్నారో, ప్లానింగ్ చేసుకుంటున్నారో వారు ముందుకు సాగడానికి
బాబా నుండి ఎంతో సహయోగము లభిస్తుంది. ఎవరికైతే స్వయంగా భగవంతుడే సహాయం చేస్తున్నారో, ఎవరినైతే భగవంతుడే ముందుకి తీసుకువెళ్తున్నారో వారిని మనుషులు ఇక ఎలా ఆపగలరు? ఈ రోజంతా అభ్యాసం చేద్దాము. నేను మాస్టర్ సర్వశక్తివంతుడను. సఫలత నాకు జన్మసిద్ధ అధికారము. సర్వశక్తివంతుడు స్వయంగా భగవంతుడు నా తలపై ఛత్రఛాయగా ఉన్నారు. బాబాని ఆహ్వానించాలి. హే జ్ఞాన సూర్య, హే సర్వశక్తివంతుడా, హే స్నేహితుడా, తన ధామమును వదిలి మాకు ఛత్రఛాయగా కండి అని. ఆ తరువాత దృశ్య రూపంలో చూడాలి. బాబా తన తేజస్వి కిరణములను నలువైపులా వ్యాపింపచేస్తూ కిందకు దిగుతూ వస్తూ ఉన్నారు మరియు నా తలపై ఛత్రఛాయగా అయ్యారు. ఇలా సుందర దివ్య శక్తిశాలి ఛత్రఛాయ కింద నేను ఉన్నాను అని రోజంతా చక్కటి అనుభవము చేసుకుందాము. ఓం శాంతి.